గోదావరి, మరిది గారు ఇంకా రాలేదేంటే? వస్తుంటారక్క. ముహూర్తం టైం అయిపోతోంది. ఫోన్ ఏమైనా చేశారా? పిల్లకాయలు చేసినారక్క. సర్లే. అక్క, ఏంటే? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెళ్ళైన తర్వాత మాట్లాడుకుందాం లేవే. లేదక్క, ఇప్పుడే మాట్లాడాలి. సరే పద. ఏంటి గోదావరి ఆ ముఖ్యమైన విషయం? పెళ్లి పూర్తయి అప్పగింతలు అయిపోయిన తర్వాత మన ఇంటికెళ్ళి తిరిగి మాట్లాడుకోవచ్చు కదా. సరే సరే, ఏంటో చెప్పు. ఏంటి? ఏమైంది? ఏంటా ఏడుపు? తెల్లారి నుంచి నీతో ఒక మాట చెప్పలేక సతమతం అయిపోతుండానక్క. ఇప్పుడు కూడా ఆ మాట చెప్పడానికి ధైర్యం చాలడం లేదక్క. నాతో చెప్పడానికి ఏంటి చెప్పు. నన్ను నా పిల్లకాయల్ని తప్పుగా అనుకోకక్క. ముందు విషయం ఏమిటో చెప్పవే. నువ్వు పరువుది నీకు నగిచ్చినావు కదా. అవును, అయితే ఏంటిప్పుడు? అది నిధి ఏమైనా అడిగిందా? అదేమన్నా పట్టించుకోకు. కోపంలో నువ్వు దాన్ని ఒక మాట అనున్నా కూడా నేనేమి బాధపడ్ను. అది కాదక్క, అనగా ఇప్పుడు కనపడ్డం లేదక్క. కనిపించట్లేదా? అవునక్క, తెల్లారి పిల్లకాయలు పెళ్లికి వెళ్ళబోతూ చూసుకుంటే ఆ నగ కనిపించలేదు. ఎట్టా పోయినాదో ఎవరు తీసినారో ఏమీ తెలియడం లేదు. ఆడ్నుంచి నాకింతవరకు మనసులో లేదక్క. గదిలో సరిగ్గా వెతికారా? అంతా వెతికినావక్క, ఏడా కనపడలే. ఆ గది మీకు మాత్రమే కదా ఇచ్చింది. తాళాలు కూడా మీ దగ్గరే ఉన్నాయి కదా. అదే నాకు అర్థం కావట్లేదక్క. ఎట్టా పోయినాదో ఏందో. అబ్బా, అవెక్కడికి పోయి ఉండవే, గదిలోనే ఉండుంటాయి. కంగారులో నువ్వు సరిగ్గా వెతుకుంటావు. తర్వాత చూసుకుందా. అది కాదక్క, ఇప్పుడు వీటి గురించి ఆలోచించే సమయం కాదే. అవతల మండపంలో పెళ్లి జరుగుతుంది. నువ్వు ఇవన్నీ మర్చిపో. పద, జరగాల్సింది చూద్దాం. అక్క, అబ్బా నువ్వురా. నవ్వచ్చు కదా. తర్వాత చూద్దాం అన్నాను కదా. రా. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం.
జయసూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చిగురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తళతళ తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘనదీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి దీర్ఘ సుమంగళి భవ పిల్లా పాపలతో నూరేళ్లు చల్లగా వర్తిల్లండి. లేవండి లేవండి. చాలా సంతోషం. పెళ్లి బాగా జరిగింది. ఏమి మమ్మీ చిన్నకెక్కడ? చెప్తాను పద. మినిమం కల్చర్ తెలీదా నీకు? ఇక్కడ ఎంత మంది ఉన్నారు, నీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మమ్మల్ని అందరూ భిక్షగాళ్ళు అనుకోవాలా? మీరు భిక్షగాళ్ళు కాదే, దొంగలు. మాటలు తిన్నగా రాకపోతే చెంపలు పగలగొడతాను. ఎవరే దొంగలు? కాదా, మా అమ్మను మాటలతో మభ్యపెట్టి నా నెక్లెస్ తీసుకున్నారు. ఇప్పుడది పోయిందని నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదే. అది నిజంగానే మిస్ అయింది. మిస్ అవ్వలేదే, మిస్ అయినట్లు మా అమ్మను నమ్మించారు. అది ఈ పాటికే చేరవలసిన చోటుకి చేరుకుంది. పెళ్ళై అప్పగింతల్లోపు మర్యాదగా నా నెక్లెస్ నా చేతికి రావాలి. లేకపోతే అందరి ముందు దొంగలనే ముద్ర వేసి మీ పరువు తీస్తాను. నువ్వు దొంగలని చెప్పగానే అందరూ నమ్మేస్తారా? నమ్మిస్తానే. మాలాంటి డబ్బున్నోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారే. తినడానికి బియ్యం లేకపోతే కమ్మలు ముక్కు పుడకలు తాకట్టు పెట్టుకునే ఫ్యామిలీయే కదా నీది. అసలు నీకు ఇలాంటి డ్రెస్ ఏంటే? మా అమ్మ మీ అందరికి బట్టలు కొనిస్తే సిగ్గు లేకుండా ఎలా తొడుకోబుద్దేసింది? దొరికినంత దోచుకోడానికి మొత్తం ఫ్యామిలీ కట్టకట్టుకొచ్చేశారా? నిధి, అరవకు. నీకిప్పుడు వాయిస్ రైజ్ చేసే టైం కాదు, తల దించుకునే టైం. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదలను. మీ పరువు తీయకపోతే నా పేరు నిధియే కాదే. మర్యాదగా అప్పగింతల సమయానికి నా నెక్లెస్ నా చేతికొచ్చిందంటే ఓకే. ఒకవేళ రాలేదనుకో, అందరి ముందు మీ ఫ్యామిలీని నిల్చోబెట్టి దొంగల ఫ్యామిలీ అని అందరూ అనుకునేలా చేస్తా. ఒక్కసారి మీరు దొంగలని ముద్ర పడిపోయిందనుకో, ఇక మీ నలుగురు అక్క చెల్లెలకి జన్మలో పెళ్లి కాదు. అసలే మీ అక్క మీనాక్షికి పెళ్లి వయసు కూడా దాటిపోతుంది. మీకు గనుక పెళ్లి కాకుండా
ఊళ్ళో నలుగురు మీ ముందే మిమ్మల్ని మాటలంటుంటే అది వినలేక మీ అమ్మ నాన్న చస్తారు. నిధి, నా మీద చేతుతావే, గుర్తు పెట్టుకుంటాను. ఇక అరగంటలోనో గంటలోనో నీకిచ్చిన గడువు అయిపోతుంది. అప్పుడు నువ్వు నెక్లెస్ తెచ్చి ఇవ్వకపోతే నిన్ను మిమ్మల్ని అందరినీ దొంగలని అప్పుడు నేను చెంపదెబ్బ కొడతాను. దెబ్బలు తినడానికి రెడీగా ఉండు. ఏ మంగా, దొరికి నగలన్నీ దాచిపెట్టు. అలాగే లేవే. ఏవండి, మీకేమైనా నగలు దొరికాయా? ఏ నగలు? మీరిందాక నగల గురించి మాట్లాడుతున్నారు కదా. పగటి కలలు కంటున్నావా ఏంటి? అసలు ఎవరు నువ్వు? మా నగలు పోయాయండి. వాటి కోసమే వెతుకుతున్నాను. మీకు దొరికిన నగలు ఒకసారి చూపిస్తారా? అవి మావో కాదో చూసిస్తాను. ఏంటమ్మా, పిచ్చి పిచ్చిగా ఉందా? మా ఒంటి మీద నగలున్నాయి, అవన్నీ నీవే అనేస్తావా ఏంటి? ప్లీజ్, మీకు దొరికిన నగలు చూపించండి. మాకు నగలు దొరికాయని ఎవరు చెప్పారు నీకు? వేషాలు వేస్తున్నావా? నేను కాదు, మీరు వేషాలు వేస్తున్నారు. మీ మాటలు నేను విన్నాను. ఆ బ్యాగ్ చూపించండి. అందులో ఉన్న నగలు మావే అయ్యుంటాయి. గొడవ చేయడానికి వచ్చావా నువ్వు? పద మండపం దగ్గరకు వెళ్దాం. అక్కడ మా బ్యాగులు చూపిస్తాం. నగలుండవు. అప్పుడు చెప్తా నీ సంగతి. దొంగలనుకున్నావు మమ్మల్ని? ప్లీజ్ అరవకండి. అరవక మేం దొంగలమని అనుమానించి మా బ్యాగులు తనిఖీ చేస్తావా నువ్వు? ఇదెవరితో నగలు కొట్టేసే బాపతిలా ఉంది. పద మనం మండపానికి వెళ్దాం. ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకుందాం. రండే. అయ్యో, అది కాదండి. నాతోనే ఛాలెంజ్ చేశావు కదే. నగనడ్డం పెట్టుకుని పెళ్లి పూర్తయ్యే వరకు నీకు నరకం చూపిస్తాను. అమ్మా మీనాక్షి, పెళ్ళికొడుకు గదిలో కొత్త బట్టలు ఉన్నాయి, తీసుకురమ్మా. అలాగే పెద్దమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏయ్ ఆగు. ఇప్పటిదాకా కొట్టేసిన నగలు చాలవా? ఇప్పుడు గదిలో కూడానా? ఇటీ. నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది. ఎంత గొప్పగా యాక్ట్ చేస్తున్నావే. చాలా అమాయకురాల్లా. అసలు నీ మీద దొంగ అని ఎవరికి అనుమానం రాకుండా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నావు. నేను దొంగని కాదు. కాకపోతే మరేంటి? రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత కూడా ఇంకా బుకాయించాలని చూస్తున్నావా? నిజమేంటో తెలుసుకోకుండా దయచేసి నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఆపు. నీ నాటకాలు ఆపు. పెద్ద రోషగతిలా మాట్లాడితే నువ్వు నిజాయితీ పర్రాలైపోతావా? నువ్వు డబ్బు కోసం ఎంతైనా చేస్తావని నాకు ముందే తెలుసు. అసలు మీరు నన్ను... ఏయ్! నువ్వు నా కారుకి అడ్డొచ్చి యాక్సిడెంట్ అయిన రోజు ఆఫ్టర్ ఆల్ 1000-1500 కూడా చేయని నీ వంటలకి 5000 వసూలు చేశావు. నాకు 5000 ఒక లెక్క కాదు, కానీ టైం వేస్ట్ చేశావు.
నా బిజినెస్ మీటింగ్ ని నాశనం చేశావు. ఇతరుల డబ్బు దోచుకోవాలనుకునే నీ బుద్ధి వల్ల నేను కోట్లు నష్టపోయాను. మీ ఇష్టానికి మాట్లాడుతున్నారేంటి? నేను ఒక్క రూపాయి కూడా. వద్దు, నువ్వు మాట్లాడద్దు. నువ్వు ఆ రోజు నా రూమ్ కి వచ్చింది కూడా దొంగతనానికి అని నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. అది నీలాంటి మోసకత్త డబ్బు పిచాచి అంటే పరమ అసహ్యం. బాబు, పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం చూపించండి. ఎక్కడుందో చెప్పండి, చూపిస్తాను. చూడు నాయన, ఆకాశంలో కనిపిస్తుంది. ఆకాశంలో ఆకాశం తప్ప మరేం కనిపించట్లేదండి. అరుంధతి కనిపిస్తుంది, వెతుకు నాయన. నాకు అనుష్క గుర్తొచ్చి ఆకాశంలో తనే కనిపిస్తుంది. నీకు అనుష్క కనిపిస్తుందా? వామ్మో, కళ్ళ ముందు నక్షత్రాలు కనబడుతున్నాయి. ముందు ముందు నీకు చాలా చూపిస్తాను. వామ్మో, ఒక రౌడీ నాకు ఇచ్చి కట్టుబెట్టి నాకన్యాయం చేశారు కదా దేవుడా. అరుంధతి కనిపించిందా నాయన? ఇప్పుడు చూడు నాయన, కనిపిస్తుంది. ఆ, బాగా కనిపిస్తుంది. అనుష్కానా నక్షత్రమా? నక్షత్రమే. అయితే నక్షత్రం చూపించే అన్నయ్య, లేకపోతే వదిన నీకు ఇంట్లో నక్షత్రాలు చూపిస్తుంది. అంత రిస్క్ నేను తీసుకోలేనమ్మా. సరే, అదిగో అక్కడ కనిపిస్తుంది అరుంధతి నక్షత్రం. ఎక్కడా? నాకేం కనిపించట్లేదే. చూడట్టు కనిపిస్తుంది. లెఫ్ట్ లోనా రైట్ లోనా? లెఫ్ట్ లోనే చూడు, అదిగో కనిపించిందా? కనిపించిందని చెప్పాలా? చెప్పవే తల్లి. సరే, పోతే పోని, కనిపించింది. అమ్మయ్యా. పంతులు గారు, ఇప్పుడు ఏం చేయాలి? పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః,